తల ఎత్తలేనటువంటి నీ పరిస్థితిలో నీ తలను అంటి నీ తల మీద అభిషేకం ఉంచి నీ తలల పైన నీతిమంతుని తల మీదికి దేవుని యొక్క వాక్యం అన్నట్టుగా ఆశీర్వాదములు వచ్చినట్ట. అందుకే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి. మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనండి. మీ తలలు పైకెత్తుకొనండి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపురారా మిమ్మును మీరు లేవనెత్తుకొనండి. అనగా ఒకవేళ నీ జీవితం లేవనెత్తుకోలేనటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నావేమో, విచారము, దుఃఖము, ఎప్పటికీ నా పరిస్థితి ఇలాగే ఉంటదేమో, భయము, కలవరము, ఈ విధంగా అనేక సమస్యలతో ఉన్న మీ తలలను పైకెత్తడానికి ఇష్టపడుతున్నాడు. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు లేవనెత్తుకొనండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనయే మహిమగల రాజు. అనగా ఈ మహిమ కలిగిన ఈ రాజు దావీదుని నూనెతో అంటినట్టుగా, అభిషేకించినట్టుగా తన ఇంటి వారందరి ఎదుట ఆత్మాభిషేకం నూనెతో అంటిన నాట నుంచి దేవుని ఆత్మ దిగిరాగా తను ప్రత్యేకించబడుతున్నాడు. తన తల మీదకి ఆశీర్వాదం వచ్చింది. మిగతా వారు అలాగే ఉన్నారు. ఎక్కడి ఏ పరిస్థితి ఉందో, ఏ ఉద్యోగం ఉందో, ఏ స్థలములు ఉన్నారో అలాగే ఉన్నారు. కానీ దావీదు జీవితం అలాగా లేదు. దావీదు మీదికి నీతిమంతుడైన, మరి ఎక్కడో గొర్రెల దొంటిలో ఉన్న, మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరిచిన దావీదు యొక్క తల మీదికి ఆశీర్వాదములు వచ్చినాయి. అనగా తన జీవితం అక్కడి నుంచి మీరు కనుక చూసినట్లయితే అంచెలంచెలుగా ఆ కుటుంబంలో పైకొచ్చి లేవనెత్తబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఒకవేళ నీ జీవితం అంతా కూడా సమస్యలతో ఉండొచ్చు, కష్టములు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. నువ్వు అనుకోవచ్చు ఎప్పటికీ నా జీవితం ఇలాగే ఉంటదేమో, ఆందోళన చెందుతూ ఉండొచ్చు. గత సంవత్సరం అలాగే ఉంది, ఈ సంవత్సరం కూడా నెల జరిగిపోయింది, ఇంకా నా జీవితంలో ఏ మార్పు రావటం లేదని ఒకవేళ అనుకుంటున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో మన శాంతినిచ్చునుగాక, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించునుగాక, నీ నూనెతో దేవుడు ఈ తలను అంటునుగాక. అంతేకాదండి, నీతిమంతుని యొక్క తల మీదికి ఒక ఆశీర్వాదం కాదంట, ఆశీర్వాదములు వచ్చినట్టు ఈ సంవత్సరం, ఈ దినం ఇది మొదలుకొని ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదములు తీసుకొని వచ్చునుగాక. మరి నీ పరిస్థితులను చూడదు, కష్టములను చూడద్దు, వాటిని చూచి మాత్రము కూడా దిగులు చెందొద్దు. మార్పు నీకు కనబడినప్పటికీ కూడా వాటి వైపు చూడక దేవుని వైపు ముందుకు చూస్తూ మనం ధైర్యముతో జడియక సాగినట్లయితే గుండె చెదరక, అందుకే గుండె చెదిరిన వాడిని బాగు చేస్తారంట. నీ గుండె అవిసిపోనివద్దు, నీ గుండె జడిసిపోనివద్దు. నీకు కూడా, నీ జీవితానికి కూడా, నీ పరిస్థితులను కూడా, నీ కుటుంబానికి కూడా, నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా మార్చివేయగలడు ఆయన, దీవించగలడు ఆయన. అనేక మంచి కార్యాలు దేవుడు చేయగలడు. పిల్లరా, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము ఒక మాట ఉంది. పిల్లరా, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగునంట. మరి నీతిమంతుని తల మీదకేమో ఆశీర్వాదం. దుష్టులు ఇంకా మారకుండా 20, 30, 40 సంవత్సరాలు అలాగే ఆ దుష్టత్వంలో ఉన్నవారి గూర్చికని మాట్లాడుతున్నాడు. మహోగ్రతయు పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగునంట. అనుకుంటారు, ఏం కాదే, ఎవరు చూస్తున్నారు, ఎవరేం చేయగలరు, దేవుడెక్కడా, దేవుడే లేడు. నిజమైన దేవుని ఆశ్రయించక మరి దుష్టత్వాన్ని బట్టి విర్రవీగుతూ ఉంటారు. అటువంటి తలల మీది కంట పెళ్ళుమని దిగుతుందంట.
ఏంటిది పెళ్ళుమని దిగేది? మహోగ్రతయు పెనుగాలి బయలు వెళ్ళిచ్చినదంట, ఆకస్మికముగా అంట. మరి నీతిమంతుల మీదకి, వారి తలల మీదకి, వారి కుటుంబాల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదములు వచ్చినంట. మరి మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, వారి జీవితాన్ని, వారి స్టడీస్ని, ఈ వ్యాపారాన్ని, మీ చేతి పనులను, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని, ప్రతి పరిస్థితిని దేవుడు ఆశీర్వదించునుగాక. లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని అంటి గొప్ప కార్యములు చేయనుగాక. చూద్దామా అండి? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనాన్ని కనుక చూసినట్లయితే, నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని యొక్క నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. ఇక్కడ చూస్తే సొలొమోను ప్రార్థిస్తున్నాడు. ఈ మందిరం వైపు చేతులెత్తినా, తగ్గించుకున్నా, గుర్తు చేసుకొని నువ్వు ఎప్పుడైతే ఆకాశమందున్న దేవునికి విన్నవించినప్పుడు నువ్వు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్షను రప్పించి, అంటే నీతిమంతుడు నీతిగా ఉన్నప్పుడు వానికి హాని చేసిన వాని మీదికి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. నీతిపరుడు ఎప్పుడు బాధింపబడుతూనే ఉండాలా, శ్రమ పడుతూనే ఉండాలా, దుష్టుల చేత, ఇతరుల చేత. ఒక దినం వచ్చినప్పుడు మరి శత్రువుకి లేకపోతే న్యాయము తీర్చి తన దాసులకు బుర్రపెట్టిన వారికి, విజ్ఞాపన చేసిన వారికి, కన్నీరు విడిచి ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు సొలొమోను ప్రార్థిస్తున్నాడు, విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిమంతుని నీతి చొప్పున, నీతి పరుని యొక్క నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. దోషిని శిక్షించి నీతిమంతుని నీతి చొప్పున వానికి నువ్వేం చేయాలా? నిర్ధారణ చేసి వారి తల మీదకి, ఏమో శత్రువు యొక్క తల మీదకి శిక్ష రప్పించు వీరిని వారి నీతి చొప్పున న్యాయము తీర్చయ్యా అని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. అన్యాయంగా బాధపడుతున్నా వీరి జీవితంలో ఎప్పటికి అన్యాయమేనా? ఇప్పటికి అదే బాధనా? అదే హానియా? అదే ఇబ్బంది? అలా కాదు. ఒక దినం వచ్చినప్పుడు వారు ప్రార్థించినప్పుడు ఆకాశమందు విని ఏం చేయాలా? న్యాయము తీర్చాలా. ఒకవేళ నీ జీవితంలో అన్యాయంతో బాధపడుతున్నావా? హాని కలుగుతుందా? మరి ఎటువంటి నీకు తీర్పు, న్యాయం కలగలేదా? అయితే ప్రభు అంటున్నాడు, ఆకాశమందు విని ఈ దాసులకు న్యాయం తీర్చునుగాక. అవును, మన దేవుడు న్యాయవంతుడు, న్యాయము తీర్చే దేవుడు ఆయన. చూద్దామా బైబిల్లో గనక 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చూద్దామండి. ఇక్కడ కూడా అదే మాట, 8:32 మనం చూసాం. అలాగే 2వ దినవృత్తాంతాలు 6, నీవు ఆకాశమందు విని, ఇక్కడ కూడా దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వారి తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వారి నీతిని నిర్ధారణ చేయము. అవును ప్రియులారా, దేవుడు నీతిమంతుడైన, నీతిమంతుల మొర వినే దేవుడైన, నీతిమంతులకు న్యాయం తీర్చే దేవుడైన, నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదములు తీసుకొచ్చే దేవుడు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఇంతవరకు వీళ్ళ ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావా? అంత శాపమే అయ్యా. ఏది మొదలు పెట్టలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను, ఏమి నా జీవితంలో జరిగినట్టుగా కనబడతలేదు. అదే అప్పులు, అదే ఆర్థిక సమస్యలు, అదే కుటుంబ భారం, అదే నెమ్మది లేని జీవితం, అదే అనారోగ్యం, పరిస్థితులు ఏమీ కూడా మారటం లేదు అని ఒకవేళ విచారిస్తున్నావా? అన్నిటితో ఉన్నవా? దుఃఖం కూడా వెళుతున్నావా? దుఃఖ దినములన్నీ సమాప్తి చేస్తాడు ఆయన. నీ కన్నిటినంతా నాట్యంగా మారుస్తాడు. ఎక్కడైతే నువ్వు అవును నీ జీవితం పడిపోయినందుకే బైబిల్ అంది, పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా లేవనెత్తుతారంట. పడిపోయిన
పడిపోయి పాడైపోయిన ఆ దావీదు యొక్క గుడారాన్ని మళ్ళా తిరిగి కడతాడంట, మళ్ళా బాగు చేస్తాడంట, మళ్ళా దాన్ని నిలబెడతాడంట. అలాగే నీ జీవితంలో అపవాది నీ కుటుంబాన్ని పాడు చేసి ఉండవచ్చు. అందుకే చూడండి, ఆది కాండములు 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, మరి చీకటి జలములమైన అల్లాడుచుండెను, మరి శూన్యముగాను నిరాకారంగాను చీకటి జలముల మీద అల్లాడినట్టుగా చూస్తున్నాం. అంటే అక్కడ చూస్తే, అక్కడ పరిస్థితి చూసినప్పుడు, అదంతా చూసినప్పుడు 1వ అధ్యాయం ఈ మొదటి ఆది యందు భూమి ఆకాశం సృజించాడట. భూమి నిరాకారంగాను శూన్యంగాను చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. మొట్టమొదటిగా బాగానే ఉంది. ఆది యందు భూమి ఆకాశం సృజించబడ్డాయి. మళ్ళీ కొంచెం వచ్చిన డిస్ట్రక్షన్, నిరాకారం కనబడుతుంది, శూన్యం కనబడుతుంది, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండేనంత. అలాగే నీ జీవితం ఇప్పుడు నిరాకారంగా ఉందా, శూన్యంగా ఉందా? చీకటి అగాధ జలముల మీద కమ్మబడ్డట్టుగా నీ జీవితం అంతా చీకటిమయముగా ఉందా? అయితే వెలుగుతో ప్రారంభిస్తున్నాడు, వెలుగునిచ్చి ఆరంభిస్తున్నాడు. ఇక్కడ చూస్తే భూమి నిరాకారంగా ఉందంట. నిరాకారంగా చేస్తాడా? నిరాకారమైన దాన్ని మళ్ళా తిరిగి రీకన్స్ట్రక్ట్, రిస్టోర్ చేస్తున్నాడు. పాడైపోయింది. ఆది యందు భూమిని ఆకాశమును సృజించాడు ఆయన. ఆయన సృజించినప్పుడు అంత పర్ఫెక్ట్ గా ఉంటది, మంచిగా ఉంటది. ఇక్కడ చూస్తే భూమి నిరాకారం అయిపోయిందంట, అంటే శూన్యంగా మారిపోయిందంట, చీకటి అగాధ జలముల మీద కమ్మిందంట. కారణం అపవాది అయిన సాతాను ఈ విధంగా మార్చేసిందంట, పాడైపోయేలాగా చేసిందంట. మళ్ళా తిరిగి దేవుని ఆత్మ జలముల మీద అల్లాడి మొట్టమొదటిగా పలికిన మాట, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయెను. చీకటి తొలగించను, నిరాకారం తీసేసి దాన్ని తిరిగి మళ్ళా మరి నిరాకారంగా ఉన్న, శూన్యంగా ఉన్న, చీకటిగా ఉన్న ఆ పరిస్థితిని మళ్ళా వెలుగుతో సమస్తానికి రూపుదిద్ది అది మంచిదిగా చూచి చాలా మంచిదిగా ముగించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాము. నీ జీవితం అంతా పాడైపోయిందా, నిరాకారంగా ఉందా, శూన్యంగా ఉందా, చీకటి అగాధ జలముల మీద కమ్మినట్టుగా ఈ పరిస్థితుల మీద, నీ కుటుంబం మీద, నీ ఆర్థిక పరిస్థితులన్నీ, మరి ఉద్యోగం లేక అంత అగాధ జలముల మీద చీకటి అల్లాడినట్టుగా కమ్మినట్టుగా నీ జీవితం చీకటి మయమై ఉందా? అయితే ప్రభు అంటాడు, వెలుగు కమ్మని పలకగా వెలుగాయనంట. వెలుగుతో ఆరంభిస్తున్నాడు, చీకటిని పారదొలుతున్నాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ మనస్సులో, నీ ఆర్థికమైన పరిస్థితుల్లో ఎక్కడైతే చీకటి కమ్మి ఉందో, ఎక్కడ చీకటి పనిచేస్తుందో, ఎక్కడ చీకటి అయిన అపవాది అయిన సాతాను ఎక్కడ నీ జీవితంలో ఏలుతున్నాడో దాన్ని తీసివేసి వేరు చేసి వెలుగు కమ్మని పలకగా అంతా కూడా వెలుగాయనంట. ఇప్పుడు అంటున్నాడు, వెలుగు కలమ్మని పలకగా వెలుగాయను, అది మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు చీకటిని వెలుగులను వేరుపరచను. లైవ్ చూస్తున్న మీ జీవితం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఒకవేళ నీ జీవితం ఇంతకుముందు నీతిగా ఉండి ఇప్పుడు చీకటిమయమైందా, నిరాకారమైందా, లేకపోతే శూన్యంగా మారిపోయిందా? తిరిగి దాన్ని కట్టగలడాయన, నిలబెట్టగలడాయన, బాగు చేయగలడాయన, మార్చగలడాయన. నీ పరిస్థితులు ఎక్కడైతే కట్టబడి ఆగిపోయి చెదిరిపోయినావు మళ్ళా తిరిగి దాన్ని కట్టగలడాయన. వెలుగు కమ్మని పలకగా వెలుగాయను, అది చూచినప్పుడు మంచిదిగా చూచెను. 31వ వచనాన్ని, ఇదే 1వ అధ్యాయం 31వ వచనం చూస్తే, దేవుడంతా సృజించిన తర్వాత చివరిగా అంటున్నాడు కదా ఈ 31వ అధ్యాయంలో, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. మంచిదిగో మొదలుపెట్టి పాడైపోయింది. ఆ సృష్టిలో భూమి ఆకాశం సృజించాడు. అయితే సృజించిన తర్వాత శూన్యంగాను చీకటిగాను నిరాకారంగా ఉన్నదాన్ని మళ్ళా వెలుగుతో ఆరంభించి చివరికి వచ్చే లోపట ఎలా చేస్తున్నట్టే మంచిదిగా చూసి చాలా మంచిదిగా చూస్తున్నాడంట. నీ జీవితం కూడా
ఒకవేళ చీకటిమయమైపోయిందేమో, నిరాకారంగా ఉందేమో, ఏమి కనబడతలేదేమో, ఎటువంటి ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామో, ఈ దినము నుంచి దేవుడు నీ తలను అంటబోతున్నాడు. నీ తల మీదికి ఆశీర్వాదము రాబోతుంది. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ పిల్లల తరాన్ని ఆశీర్వదించాలని యేసే కోరుకుంటున్నాడు. తాను చేసినది యావత్తు దేవుడు ఏదైనా ప్రారంభిస్తే ఎలాగుంటుంది తెలుసా? వెలుగువంతంగా ఉంటుంది. వెలుగుతోనే ప్రారంభమవుతుంది. వెలుగు ఎవరో కాదు, ప్రభు అయిన యేసయ్య. అందుకని లోకానికి వెలుగంట. ఆ వెలుగైన క్రీస్తుని మనం కలిగి ఉంటే ప్రతి చీకటి, నిరాకారం వేరు చేయబడుతుంది, తొలగిపోతుంది అని అర్థం. శూన్యం వెళ్ళిపోతుంది. నీ ఆత్మలో, మనసులో, నీ హృదయంలో ఉన్న ప్రతి శూన్యం వెళ్ళిపోయి నెమ్మది కలుగునుగాక. మంచిదిగా చూచిన దేవుడు చాలా మంచిదిగా ముగిస్తున్నాడు. అలాగే నీ జీవితం కూడా మంచిదిగా మొదలై చాలా మంచిదిగా ఎండవునుగాక, చాలా గొప్పదిగా ఎండవునుగాక. అవును పిల్లరా, నీతి మంతుని యొక్క తలల మీదికి ఆశీర్వాదములు వచ్చును. లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రతి సమస్య నీ నుండి క్రీస్తు యేసు నామములో దూరమైపోనుగాక. నీ తల మీదికి ఆశీర్వాదం వచ్చునుగాక.